రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నట్టే వాళ్ళ కనుసన్నల్లో అధికారులు కూడా వ్యవహరిస్తున్నటువంటి తీరు అనేక సందర్భాల్లో వివాదాస్పదం కావడం జరిగింది. దానికి పరాకాష్ఠగా సాక్షాత్తు జిల్లాకు సంబంధించి పరిపాలనా అధికారిగా వ్యవహరించేటువంటి జిల్లా కలెక్టర్ గారు, మన నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు, ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అత్యంత వివాదాస్పదంగా ఈరోజు తయారవుతున్నాయి. ఇందులో ఒక ప్రధానమైనటువంటిది అనేక అంశాలు, వాటన్నిటిని గురించి మనం చూసాం. ఈ మధ్య పత్రికల్లో పుంకాలుగా వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్కటి 24 గంటల్లోనే జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ద్వారా ఆర్డర్లు బయటకు వస్తున్నాయి. ఆ నేపథ్యంలో బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే, జిల్లా కలెక్టర్ స్థాయి కలిగినటువంటి వ్యక్తి, అనేక బాధ్యతలతో కూడుకున్నటువంటి పదవి నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి, అధికారి సమర్థవంతంగా రాగద్వేషాలకు అతీతంగా పక్షపాతాలు లేకుండా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈ రాజకీయాలు, ఈ పార్టీలు, ఈ ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడు ఉన్నటువంటిదే. అటువంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాలో ఎంతోమంది కలెక్టర్లు పేదవాడిని గురించి ఆలోచన చేసి నిష్పక్షపాతంగా వ్యవహరించి ఇప్పటికీ కూడా నెల్లూరు జిల్లా ప్రజలు శంకరన్ గారి దగ్గర నుంచి, సుజాతారావు గారి దగ్గర నుంచి, కె రాజు గారి దగ్గర నుంచి అనేక మందిని గుర్తుపెట్టుకొని బ్రహ్మాండంగా పనిచేశారని చెప్పి వాళ్ళ పేరిట కాలనీలు నిర్మించుకుంటున్నారు. ఈరోజు కూడా అంత గొప్ప స్థాయికి జరిగినటువంటి పరిస్థితుల్లో ఈరోజు జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి ఆనంద్ గారు తీసుకున్నటువంటి వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు బాధాకరంగా ఉన్నాయి. ఎందుకంటే రెడ్ క్రాస్ అనేటువంటిది ఒక వాలంటరీ ఆర్గనైజేషన్, ఒక సేవాభావంతో ఏర్పడినటువంటిది. యుద్ధాలు జరిగినప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సేవలు అందించాలి విశేషంగా అనేటువంటి ఆలోచనతో పాటు సమాజంలో ఉండేటువంటి అనేక పరిస్థితులకు అనుగుణంగా ఎక్కడైనా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తితే వాటికి సంబంధించి అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తుంది. ఈరోజు మనందరం గర్వపడాల్సింది నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి రెడ్ క్రాస్ ఆంధ్ర రాష్ట్రంలోనే, ఈరోజు బహుశా నేను అనుకోవడం జాతీయ స్థాయిలోనే అతి తక్కువగా ఉన్నటువంటి వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటిది నెల్లూరు రెడ్ క్రాస్. దానికి సంబంధించి చాలామంది దాతలు ఉండి ఉండవచ్చు, చాలామంది దాతల కంట్రిబ్యూషన్ ఉండి ఉండొచ్చు, చాలామంది కష్టపడి ఉండొచ్చు. కానీ ఈరోజు మనం గర్వంగా చెప్పుకోదగింది, చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి శాసన మండలి సభ్యుడు కాకముందు సేవా దృక్పథంతో దానికి సంబంధించినటువంటి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈరోజు ఒక్కసారి మనం చూస్తే రెడ్ క్రాస్ హాస్పిటల్ ఏ విధంగా అభివృద్ధి చెందింది, బ్లడ్ బ్యాంక్ ఏ విధంగా అభివృద్ధి చెందింది, దానికి సంబంధించినటువంటి ఫండ్ రైజింగ్ ఏ విధంగా ఉన్నది, సొంత నిధులు ఏ విధంగా ఖర్చు పెట్టాడు, కరోనా కాలంలో ఏ విధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి అనేక మంది ప్రజలకు సేవలు అందించాడనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారు తీసుకునేటువంటి నిర్ణయం ఈరోజు ఒకే ఒక మాట, ఆయన ఎవరు చెప్పారో తెలియదు, ఎందుకు జరిగిందో తెలియదు, దీని వెనక ఎవరున్నారో తెలియదు, ఒక కుట్రకోణం దాగుందేమనేటువంటి అనుమానం వచ్చేటువంటి విధంగా ఒకేసారి ఏకపక్షంగా 21వ తేదీ ఒక 4 మీద ఆర్డర్ పాస్ చేశాడు. 5 మంది మీద, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద, మల్లిరెడ్డి కోటారెడ్డి గారి మీద, సుధీర్ నాయుడు మీద, సుబ్బారెడ్డి గారి మీద, దానితో పాటు ప్రసన్న మీద. వీళ్ళు 5 మంది కూడా దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు. వీళ్ళ మీద ఒకే ఆర్డర్ ఏమన్నాడంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని. ఎక్స్ప్లెనేషన్ తీసుకుని ఒకటే ఒక లైన్, ఆఫ్టర్ కన్సిడరింగ్ ద ఎక్స్ప్లెనేషన్ సబ్మిటెడ్ బై యూ ఇన్ ద రెఫరెన్స్ సెకండ్ రీడ్ ఇట్ హస్ బీన్ డిసైడెడ్ టు ఎక్స్పెల్ యూ ఫ్రమ్ ద ప్రైమరీ మెంబర్షిప్ ఆఫ్ ద ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ. ప్రాథమిక సభ్యత్వం నుంచి మిమ్మల్ని తొలగిస్తున్నాము అని చెప్పి ఇచ్చాడు ఆర్డర్. ఒక కలెక్టర్గా ఉండేటువంటి వ్యక్తి, తనకున్నటువంటి విచక్షణ అధికారాలను ఉపయోగించుకోవాల్సినటువంటి వ్యక్తి లేని అధికారాలను ఉపయోగించుకొని ఇటువంటి ఆర్డర్ని పాస్ చేయడం అనేటువంటిది దౌర్భాగ్యం. ఇది నిజంగా ఒక కలెక్టర్ స్థాయి వ్యక్తి చేయాల్సినటువంటి కాదు. ఆనంద్ గారు ఎందుకు చేశారో నాకు తెలియదు, కానీ ఎందుకంటే నాకు పెద్ద పరిచయం లేదు, నేను ఆయన దగ్గరికి పోయేటువంటిది లేదు, ఆయన్ని కలిసింది లేదు, ఎప్పుడో ఒక గ్రీవెన్స్ రోజు వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ వచ్చాను తప్ప కలవాలనేటువంటి ఆలోచన కూడా కలగలేదు. ఎందుకంటే వాళ్ళ ధోరణి, పనిచేసేటువంటి తీరు చూసిన తర్వాత ఇంకా ప్రజలకు న్యాయం జరగదనేటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత అటువంటి అధికారులను కలవాలనేటువంటి ఆలోచన కూడా చెయ్యం. అయితే దీనికి సంబంధించి ఒక ఆర్డర్ ప్రైమరీ మెంబర్షిప్ ఇచ్చిందండి, ప్రైమరీ మెంబర్షిప్ కూడా సీజ్ చేసినట్టుగా ఆర్డర్ ఇచ్చాడు.
ఇది వాళ్ళకి సంబంధించినటువంటి గజెట్. దీనిలో ఒక్కసారి అనేక విషయాలు కూడా చూడడం జరిగింది. ఎందుకంటే కలెక్టర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి దానికి ఎంత చట్టబద్ధత ఉంది, దాన్ని ఏ విధంగా తీసుకున్నారు. ఎందుకంటే ఇది కలెక్టర్ గారు పెట్టినటువంటి సొసైటీ కాదు, ఇది కలెక్టర్ గారి కమిషన్లో పనిచేసేది కాదు, ఇది ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సంస్థ ఇది. కాబట్టి అంతర్జాతీయ పరంగా అసలు ఈ దేశ పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులు ఒకసారి ఆలోచన చేస్తే ఈ దేశంలో ఉండేటువంటి నేషనల్ బాడీని లీడ్ చేసేటువంటి చైర్మన్ మన్సుఖ్ మాండవీయ గారు, బీజేపీ ఎంపీ గారు, మంత్రి గారు. ఆయనకేమో పొలిటికల్ అఫిలియేషన్ లేదా? ఆయన రాజకీయ పార్టీ నుంచి వచ్చినటువంటి వాడు కాదా? మంత్రి అయ్యాడు. మంత్రి అయిన రాజకీయ పార్టీకి సంబంధం లేదా? మీకు ఎక్కడుంది? ఈరోజు దీనికి సంబంధించినటువంటి దాంట్లో షెడ్యూల్ 1 రూల్ 10 మెంబర్షిప్ అండ్ ఫండ్ రైజింగ్కి సంబంధించి స్పష్టమైనటువంటి ఉన్నాయి రూల్స్లో. ఏమనుంది? ఎలిజిబిలిటీ ఏంది? మెంబర్షిప్ ఆఫ్ ద సొసైటీ ఈజ్ ఓపెన్ టు ఆల్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా irrespective of their nationality, race, sex, religious, benefits, language, class or political opinions. నేను జాతి ఏదైనా సరే, ఏ జాతీయత సంబంధించినటువంటి వ్యక్తి అయినా సరే, నీ వర్గం ఏదైనా సరే, నీ కులం ఏదైనా సరే, నీ మతం ఏదైనా సరే, నువ్వు ఆడమగ అనేటువంటి తారతమ్యం లేకుండా, ఎక్కడ కూడా ఇటువంటివి లేకుండా, రాజకీయాలకు సంబంధించి కూడా వాళ్ళ పొలిటికల్ వాళ్ళకున్నటువంటి ఒపీనియన్స్, వాళ్ళకున్నటువంటి భావాలతో, రాజకీయ భావాలతో సంబంధం లేకుండా, నేను ఈ పార్టీ ఆ పార్టీ నాకు ఈ రాజకీయ భావం ఉందనేటువంటి వ్యక్తులు కూడా వాళ్ళకి కూడా పరిగణలోకి తీసుకోకుండా మెంబర్షిప్ ఇవ్వాలనేటువంటిది ప్రధానంగా దానిలో ఒక నిర్ణయం. ఇది షెడ్యూల్ 1 రూల్ 10లో మెంబర్షిప్ అండ్ ఫండ్ రైజింగ్కి సంబంధించినటువంటిది. అదేవిధంగా ఒక్కసారి మనం సీజేషన్ ఆఫ్ మెంబర్షిప్ సీజ్ చేయాలంటే అధికారం ఎవరికి ఉందనేటువంటిది చూస్తే ఇది రూల్ 8లో ఉంది. The state and union territory branch may expel a member for grave misconduct or for any such member's activity prejudicial to the image of the Red Cross, for which the member concerned should be given full opportunity to explain his or her conduct. అంటే ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే తొలగించేటువంటి అధికారం రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి వాళ్ళకు తప్ప మెంబర్షిప్ ప్రెసిడెంట్గా ఉండేటువంటి జిల్లా యూనిట్కి సంబంధించినటువంటి కలెక్టర్ గారికి లేదు. కాబట్టి లేని అధికారాన్ని ఆయన అందిపుచ్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడమే జయమైతే, మీరు జిల్లా కలెక్టర్గా ఆ కుర్చీలో కూర్చోడానికి అర్హత ఉందా లేదనేటువంటిది మేము ప్రశ్నించడం కాదు, మీరు ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరే ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా మీకున్నటువంటి అధికారాలు ఏంటి? కలెక్టర్కు ఉండేటువంటి అధికారాలు ఏంటి? అది కూడా ఇచ్చేది. షెడ్యూల్ 2లో రూల్ 2లో క్లియర్గా పవర్స్ అండ్ టర్మ్స్ ఆఫ్ ఆఫీస్ బేరర్స్లో ద ప్రెసిడెంట్ అంటే జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ షల్ ప్రెసైడ్ ఓవర్ ద యాన్యువల్ బాడీ మీటింగ్స్, షల్ అప్రూవ్ ద మినిట్స్ ఆఫ్ ద జనరల్ మీటింగ్స్, షల్ ఎక్సర్సైజ్ అదర్ పవర్స్ యాజ్ ప్రొవైడెడ్ అండర్ దీస్ రూల్స్. నీకు ఉండేటువంటి అధికారాలు ఏమి అనేటువంటివి కనుపరిచిన తర్వాత ఆ అధికార పరిధి దాటి ఈరోజు రెడ్ క్రాస్లో ఉన్నటువంటి చైర్మన్గా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారిని అది ప్రైమరీ మెంబర్షిప్ నుంచే వీళ్ళందరినీ మొత్తం తొలగించేసేసి ఈరోజు మీకు ఎవరు లేనటువంటి, ఎవరికి ఇచ్చారు కలెక్టర్ గారికి అధికారం అంటే, నేను జిల్లా కలెక్టర్ అంటే ఈ జిల్లాలో ఏం చేసినా సరిపోతుంది, జిల్లా కలెక్టర్గా నేను బాధ్యతలు తీసుకున్నాను కాబట్టి నా ఇష్టారాజ్యంగా నేను ఆర్డర్లు పాస్ చేసేస్తాను, దాని నుంచి మీ ఇళ్లలో కూడా మీరు ఉండడానికి లేదని చెప్పి ఆర్డర్లు పాస్ చేస్తారేమో, మీరు 3 పూట్ల తిండి తినడానికి లేదని ఆర్డర్లు పాస్ చేస్తారేమో. నాకు అనుభవం వస్తుంది మీ వ్యవహారం చూస్తుంటే, మీ వ్యవహార శైలి చూస్తుంటే. ఈరోజు 5,000 మంది మెంబర్లు ఉంటే ఆ 5,000 మంది 15 మందిని ఎన్నుకుంటే, ఆ 15 మంది ఆఫీస్ బేరర్స్లో చైర్మన్ ఎన్నుకుంటే, ఆ చైర్మన్ ఏదో మా మీద వివాదాస్పదం ఉంది. నిజంగా నేనైతే చెప్పా చంద్రశేఖర్ రెడ్డికి, నువ్వు తొందరపడద్దు, 5,000 మంది ప్రతినిధులుగా ఉండేటువంటి సభ్యులుగా ఉండేటువంటి వాళ్ళు 15 మంది మేనేజింగ్ కమిటీని ఎంపిక చేసుకుంటే, ఆ 15 మంది నిన్ను ఎంపిక చేసుకుంటే వాళ్ళందరూ 5,000 మంది భావాలకు విరుద్ధంగా ఎందుకు రాజీనామా చేస్తున్నావు అని అన్నాను. లేదన్నా, నా వల్ల రెడ్ క్రాస్ అనేటువంటి సంస్థ వివాదాస్పదం కాకూడదు కాబట్టి నేను నిర్ణయం తీసుకున్నానని చెప్పి దాని మీద నిర్ణయం తీసుకున్నాడు పాప. సరే, నేను కూడా ఆహ్వానించాను, ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే మృదు స్వభావి, ఎందుకు మన వల్ల రెడ్ క్రాస్ అనేటువంటి దానికి చెడ్డపేరు రాకూడదని నిర్ణయం తీసుకున్నాడు, మంచిదే. దాన్ని తీసుకుని 7వ తేదీ అయ్యా నేను దీంట్లో ఉండదలుచుకోలేదు, నేను వివాదాలకి కేంద్ర బిందువుగా మారదలుచుకోలేదు, నేను రాజకీయాల్లో ఉన్నా, ప్రజలకు సంబంధించి ప్రజాసేవలో ఉన్నా,
రెడ్ క్రాస్ అనేటువంటిది సంస్థ, ఈ సంస్థ అనేటువంటిది రోజు రోజుకి దాని యొక్క విలువ పెరగాలి, ప్రజలు దాన్ని అభిమానించాలి, ఆదరించాలి, ప్రజలకు నిజంగా సేవ చేస్తుందనేటువంటి ఆ భావం కలిగించాలనేటువంటి లక్ష్యంతో ఆయన ముందుకొచ్చి కలెక్టర్ గారు చెప్పేదానికన్నా ముందుగానే అయ్యా నేను చైర్మన్ నుంచి ఒప్పుకుంటున్నానంటే చైర్మన్గా కాదు, నువ్వు మేనేజ్మెంట్ కమిటీ మెంబర్గా ఉండడానికి లేదు, అసలు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి నిన్ను తీసేస్తున్నాను, తొలగిస్తున్నానని చెప్పి కలెక్టర్ గారు ఆర్డర్. రోజు సొంత డబ్బులు పెట్టాడు, దానికి సంబంధించి ఎంత ఫండ్ రైజింగ్ చేశాడు. రోజు మనం రెడ్ క్రాస్ హాస్పిటల్కి పోతే కలెక్టర్ గారికి తెలియదు, ఎందుకంటే ఈయన మొన్న వచ్చాడు, ఇంతకు ముందు తెలియదు దాని పరిస్థితి ఏ విధంగా ఉంటుంది. నెల్లూరు రెడ్ క్రాస్ పరిస్థితి తెలుసుంటే బహుశా కలెక్టర్కి ఇచ్చేది ఆడుండేది కాదు, కనీసం తెలుసుకొని ఉండాల్సింది. ఈ బాడీ రాకముందు ఏ విధంగా ఉండింది, 2020కి ముందు దీని పరిస్థితి ఏంది, 2020లో ఈ బాడీ వచ్చిన తర్వాత మరలా 2023లోనే ఈ బాడీని ఎందుకు ఎంపిక చేసుకున్నారు అనేటువంటిది ఎవరినన్నా ఆ రోజు అధికారంలో లేకపోతే ఎవరన్నా అడిగి తెలుసుకొని నిర్ణయం తీసుకొని ఉంటే బహుశా ఆయన చేయి పెట్టాలన్నా సరే ఆ చేయి ఆడి ఉండేది కాదు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు దానికి సంబంధించినటువంటి దానిలో నేను ఈరోజు హాస్పిటల్ మనం ఉంటుంది, ఏదైనా సేవ కావాలంటే మెడ్రాస్కి తీసుకెళ్లే వాళ్ళం. ఓన్లీ రెఫరల్ హాస్పిటల్గా ఉన్నది నెల్లూరు రెడ్ క్రాస్. ఏది ఉందనేది కనుక్కోవడం, వాడు కనుక్కున్న తర్వాత దీనికి ట్రీట్మెంట్ ఇక్కడ లేదని చెప్పి పంపించాడు. అటువంటి దానికి సర్జికల్ ఆంకాలజిస్ట్ని తీసుకొచ్చి వాళ్ళందరినీ అక్కడ పెట్టి అవసరమైనటువంటి ఈరోజు మనం ఏదన్నా కావాలంటే ఈరోజు మన దగ్గరికి రికమెండేషన్ వచ్చి అయ్యా ఒక్కసారి నెల్లూరు రెడ్ క్రాస్లో చెప్పించి మాకు ట్రీట్మెంట్ ఇప్పించండి, నెల్లూరు రెడ్ క్రాస్లో మాకు బెడ్ ఇప్పించండి, నెల్లూరు రెడ్ క్రాస్లో మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి. ఆ స్థాయికి రెడ్ క్రాస్ హాస్పిటల్ ఎదగడానికి కారకులు ఏదైనా జిల్లా కలెక్టర్ కాంట్రిబ్యూషన్ ఉందా, మీ కాంట్రిబ్యూషన్ ఏదన్నా ఉందా, నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి దాన్ని చెడగొట్టడం తప్ప ఏదైనా దీన్ని బాగు చేద్దామనేటువంటి ఆలోచన మీకు ఉండి ఉంటే ఏదైనా రాజకీయ నాయకుడు ఒక మాట చెప్పచ్చు. ఎందుకంటే ఇంత రాజకీయం దారుణమైనటువంటిది తెలిసినటువంటి విషయం స్పష్టంగా గతంలోనే చంద్రశేఖర్ రెడ్డి చెప్పడం జరిగింది. నారాయణ నాకు ఫోన్ చేసి దానికి సంబంధించినటువంటిది మేము ఏదో పెట్టాలనుకుంటున్నాం, మీ ఫెసిలిటీస్ మేము వాడుకుంటాం. పేదవాడికి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ వాళ్ళే ఇబ్బంది పడుతుంటే వాళ్ళకే అక్కడ పాపం ఆ సమయం చాలక అనేక రకాలైనటువంటి అవసరం పడుతుంటే మా అందరి దగ్గరికి వచ్చి అయ్యా మీరు ఏదన్నా రికమెండ్ చేయించి మాకు ట్రీట్మెంట్ ఇప్పించండి అని చెప్పి పేదవాడు తిరుగుతుంటే పేదవాడిని పక్కన పెట్టి నువ్వు వ్యాపారం పెంచుకునేదానికి లేదా నీ వ్యాపారం అయినటువంటి నీ మెడికల్ కాలేజీని పెంచుకోవడానికి నీకు సంబంధించినటువంటి దాంట్లో చేరినటువంటి వాళ్ళని నువ్వు ఆరోగ్యశ్రీ కింద చేసుకుని డబ్బులు కొట్టేయడానికి వాళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అని అంటే ట్రీట్మెంట్ వల్ల పాపం నేను మీకు డబ్బులు ఇస్తే వాడికి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా, పేదవాడు ఎవరైతే డబ్బులు పెట్టుకోలేనటువంటి వాడికి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా, దానికి సంబంధించి మీరు అడిగారా లేదా, అసలు ఏం సంబంధం, ఎట్లా అడుగుతారు, ఏ నోటితో అడుగుతారు. నారాయణ లాంటి వ్యక్తి నారాయణ హాస్పిటల్కి సంబంధించి మాకు రెడ్ క్రాస్తో మీరు టైప్ ఇవ్వండి, మేము అట్లా వచ్చి మా సేవలు మాకున్నటువంటి మా వాళ్ళకి మీ సేవలు వినియోగించుకుంటామని చెప్పి ఉచితంగా సేవలు అందిస్తున్నటువంటి సంస్థ. మీ అవసరంగా ఎంత వచ్చినా సరే వాళ్ళకి సంబంధించి ఇచ్చేటప్పుడు మీ దగ్గర చేరినప్పుడు ఆరోగ్యశ్రీ కింద నువ్వు వైద్యం నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా నువ్వు డబ్బులు తీసుకొని ఆ డబ్బులకు సంబంధించి నేను రెడ్ క్రాస్ వాడుకుంటాను, పేదలకు ఉపయోగపడేటువంటి దాన్ని సర్వీస్ సేవాభావంతో వచ్చినటువంటి దాన్ని అని చెప్పి దాన్ని వాడుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తే ఆ వాడుకోవడానికి చంద్రశేఖర్ రెడ్డి అడ్డంకిగా మారితే చంద్రశేఖర్ రెడ్డిని ఎవరైతే వీళ్ళందరూ తొలగించిన ఇష్టారాజ్యంగా వ్యవహరించాలంటే దానికి జిల్లా కలెక్టర్ గారు వంట పాడితే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఏముంటాయో చెప్పండి. జిల్లాలో ఎంత దారుణంగా ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితులు జిల్లాలో ఎంత దారుణంగా ఉన్నాయి. ఇదంతా దేనికంటే మా కంఠ శ్వాస అధికారుల్లో మార్పు వస్తుందని కాదు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్లో మార్పు వస్తుందని కదా. ప్రజలు తెలుసుకోవాలి, ఎవరైతే ఈరోజు ప్రజలు ఓటు వేసేటువంటి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారో ఇటువంటి ప్రభుత్వాన్ని గెలిపించారో వాళ్ళు చేసేటువంటి కుట్రలు కుతంత్రాలు ప్రజలకు సంబంధించి కొన్ని సేవలు దూరం అయిపోతున్నాయి. ప్రజలు ఈరోజు అయోమయంలో పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానిలో ఈరోజు జిల్లాలో సమర్థవంతంగా సేవలు అందించేటువంటి రెడ్ క్రాస్ లాంటి సంస్థ మీదనే నీళ్ళు నీడలు నమ్ముకునేటువంటి విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వాడు ఉండకూడదు. దీని దాని వల్ల నష్టం ఇదిగో పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నందువల్ల లేదు ఈ మెంబర్లు ఈ ప్రసన్న, ఈ సుబ్బారెడ్డి, కోటారెడ్డి, సుధీర్ నాయుడు ఉన్నందువల్ల దీనికి అప్రదిష్టం జరిగిందని చెప్పి ఇదిగో యూ హ్యావ్ బికమ్ డెట్రిమెంట్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద రెడ్ క్రాస్, కాబట్టి మిమ్మల్ని తొలగిస్తున్నాం అని చెప్పి నీకు ఏమీ నష్టం లేకుండా దానికి ఏమీ సంబంధం లేకుండా నీకన్నా ముందు కలెక్టర్లు ఉన్నారు. నువ్వు ఒక్కడే కాదు ఐఏఎస్ చదువుకొని వచ్చినటువంటి నీకన్నా ముందు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఐఏఎస్ చదువుకొని వచ్చారు. 2020 నుంచి ఉన్నటువంటి కలెక్టర్లు అందరూ కూడా ఐఏఎస్ చదివి పాస్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళు. నువ్వు ఒక్కడే ఐఏఎస్ చదివి వచ్చినటువంటి వాడు కాదు. వాళ్ళందరూ ఉన్నప్పుడు లేనటువంటి ఇబ్బంది నీకే ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. ఎందుకు నీకే ఈ ఆలోచన కలిగిందో నాకు అర్థం కావడం లేదు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారి తీరు అభ్యంతరకరంగా ఉంది, వివాదాస్పదంగా ఉంది. కాబట్టి దీని విషయంలో ఈరోజు
చంద్రశేఖర్ రెడ్డికి అండగా జిల్లాలో ఉండేటువంటి అందరూ ఉన్నారు, మెంబర్లు, దానికి సంబంధించినటువంటి రెడ్ క్రాస్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు ఉన్నారు, మేము అందరం ఉన్నాం. పార్టీల గురించి మాట్లాడటం లేదు. ఈరోజు మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతున్నాం తప్ప మద్దతుగా పార్టీలకు అతీతంగా జరిగేటువంటి కార్యక్రమాలు. మీరు పార్టీ అని ముద్ర వేసి చేశారు కాబట్టి ఈరోజు పార్టీలు ఎంతవరకు మేము నోరు తెరిచి కూడా మాట్లాడలేదు. నువ్వు ఈ మెంబర్షిప్ సీజ్ చేసినంత వరకు మేము ఎవ్వరం దీని మీద జోక్యం కూడా చేసుకోలేదు. కారణం ఏంటంటే రాజకీయాలకు అతీతంగా ఉండాల్సినటువంటి సంస్థ, మనం మాట్లాడకూడదు. ఒకవేళ ఆయన తొందరపడి ఆయన వివాదాస్పద నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఈ రోజు మీరు ఈ పార్టీలో ఉన్నావు కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మీకు అఫిలియేషన్ ఉంది కాబట్టి మీరు ఉండకూడదన్నారు కాబట్టి, ఏమి తప్పు చేశాం, మేము చేసినటువంటి పాపం ఏమిటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతినిధులుగా ఉండేటువంటి వ్యక్తి ఈ సమాజంలో బాధ్యతలు నిర్వహించకూడదా, ఈ సమాజంలో సేవ చేయకూడదా, ఈ సమాజంలో సేవ చేయడానికి మేము అనర్హులమా అది జిల్లా కలెక్టర్ గారు చెప్పదలుచుకున్నారా? అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు తప్ప మిగతా వాళ్ళు అర్హులు కాదు, మీరందరూ అనర్హులు కాబట్టి మీరు సేవ చేయడానికి లేదు, మీరు జిల్లాలో ప్రధానమైనటువంటి బాధ్యత తీసుకోవడానికి లేదు, పేదలకి ప్రజలకి అండగా నిలవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది చెప్పదలుచుకున్నారా దీని ద్వారా? అది తేల్చి చెప్పాల్సినటువంటి అంశం. కాబట్టి తప్పనిసరిగా మీరు ఎన్ననుకున్నా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం, వదిలిపెట్టాం. ఖచ్చితంగా మేము దీనికోసం పోరాడతాం. ఎందుకంటే ఇది ఒక బ్యాడ్ ప్రెసిడెంట్. మీరు ఇచ్చినటువంటిది ఒక మాయన మచ్చలాగా భవిష్యత్తులో కూడా ఎవరు వచ్చినా సరే ఈరోజు రేపు న్యాయంగా నీతిగా పనిచేయాలన్నా నేను కలెక్టర్ గారికి చెప్పేది ఏంటంటే, బహుశా రేపు పార్టీలు మారచ్చు, ప్రభుత్వాలు మారచ్చు. మారినప్పుడు ఏమంటారు? ఒకటే మాట, ఇది చేతగాని ప్రభుత్వం, గత ప్రభుత్వం ఆ విధంగా చేసింది, మీరు ఎందుకు చేయలేరని చెప్పి ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తే నీలాంటి వ్యక్తి రాష్ట్రంలో ఈ జిల్లాలో, నెల్లూరు జిల్లాలో ఎటువంటి సాంప్రదాయానికి తెరదీశారనేటువంటిది మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సందర్భం. కలెక్టర్ ఆనంద్ గారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సందర్భం. అయ్యో, నా హయాంలో ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను, వివాదాస్పదమైనటువంటి నిర్ణయం, ఇది భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలకు దారితీస్తుంది, ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేటువంటిది ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తప్పనిసరిగా మేము న్యాయ పోరాటం చేస్తాం. జిల్లా కలెక్టర్ స్థాయి వ్యక్తి అనేంత మాత్రమే ఆయన నా ఇష్ట ప్రకారం నిర్ణయాలు ఉంటాయి కాబట్టి నా నిర్ణయాల్ని మీరు అందరూ ఆమోదించాలంటే ఆయన నిర్ణయాలు మేము ఆమోదించాం, ఆయన నిర్ణయాలు వ్యతిరేకిస్తాం, ఆయన నిర్ణయాలు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తాం. అంతే తప్ప నేను జిల్లా కలెక్టర్ గారిని కాబట్టి నేను చెప్పిందే శాసనం, నేను చెప్పిందే వేదం అంటే నువ్వు నియమ నిబంధనల ప్రకారం ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిపాలన అధికారిక పరిపాలనను గాడిలో పెట్టి ప్రజల అవసరాలు తీర్చడానికి నిన్ను అధికారిగా పెట్టారు తప్ప పార్టీలకు సంబంధించి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ అవసరాలు తీర్చడానికి నువ్వు జిల్లాకు సంబంధించి ఐఏఎస్ అధికారికి అవసరం లేదు, అంత చదువు అంత విద్య అవసరం లేదు. ఎవరైనా మామూలుగా ఉండేటువంటి వాడైనా సరే ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టేటువంటి వాడు వస్తే ఆ పరిపాలన జరిగిపోతుంది. కాబట్టి ఇటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి, ఒక చెడు సాంప్రదాయానికి ఈరోజు ఇది నాంది పలికే విధంగా దారి తీసేటువంటి విధంగా ఉంది. కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అండగా నిలుస్తుంది. చంద్రశేఖర్ రెడ్డి గారితో పాటు ఉన్నటువంటి మేనేజింగ్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో రాజకీయాలకు అతీతంగా దీనికి సంబంధించి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రాజకీయ పార్టీల జోక్యం ఉందని మమ్మల్ని దీంట్లో చూపించారు కాబట్టి, మాకు సంబంధించినటువంటి సానుభూతి పరులను తీసేశారు కాబట్టి మేము జోక్యం చేసుకోవాల్సిన మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కలెక్టర్ గారు ఇప్పటికైనా సరే ఆయన చేసినటువంటి తప్పును సరిదిద్దుకొని బహుశా ఈరోజు హడావిడిగా సాయంకాలమే ఈరోజు మరలా మేనేజింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి చైర్మన్ ఎంపిక చేయాలనేటువంటి ఎందుకు అంత తొందరపడుతున్నాడు, ఎందుకు అంత ఆదుర్దా పడుతున్నాడో, ఎవరి ఆదేశాల మేరకు పనిచేస్తున్నాడో అర్థం కావడం లేదు. కానీ అది మంచి పద్ధతి కాదు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికైనా సరే దీని మీద పునరాలోచించుకొని తాను చేసినటువంటి తప్పును క్షుణ్ణంగా పరిశీలించి వాస్తవాలు తెలుసుకుని దీనిని మరలా ఒకసారి ఆయన పునః పరిశీలించి ఆయన ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని హుందాగా ఆయన రద్దు చేస్తేనే మంచిది. లేని పక్షంలో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటానికి సిద్ధపడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుణ్ణి లోకేష్ని తీసుకొని 2 రోజుల నుంచి దావోస్ డబ్బా వాయిస్తా దావోస్లో పర్యటన చేస్తున్నాడు. సాధారణంగా ఏ ప్రభుత్వం ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడుల కోసం ఇటువంటి సదస్సులకు వెళ్ళడం, ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల దగ్గరైన చర్చించడం, వాళ్ళని ఆహ్వానించడం, దాని ద్వారా ఈ రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి,
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవాలని చెప్పి ఆలోచన చేయడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం. అయితే మీరు బహుశా గమనిస్తే నిన్నటి నుంచి చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వెళ్ళినా తన చెత్త రాజకీయాలని, తన చెత్త మనస్తత్వాన్ని ఏమాత్రం నిస్సంకోచంగా అందరి ముందు దారుణమైనటువంటి అబద్ధాలు మాట్లాడడం, అక్కడ కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లేటువంటి కార్యక్రమం. చంద్రబాబు ఒక ఆకు చదివితే కొడుకు 2 ఆకులు చదివినట్టుగా ఆయన తనయుడు ఏదేదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేటువంటిది మనం చూసాం. అంటే ఏ విధంగా ఉంది అంటే చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చాడు, ఆ హామీలు అమలు కావడం లేదు కాబట్టి వాటికి డైవర్షన్ పాలిటిక్స్, ఎవరన్నా అడుగుతారేమో హామీలు అమలు కాలేదని, కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి, నీకున్నటువంటిది ఈ రాష్ట్రంలో చెప్పుకోదగినటువంటిది ఏమీ లేదు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్, రాజకీయంగా కక్ష సాధింపులు ఇటువంటివే ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి చెప్పుకోవడానికి ఏమీ లేక ఈరోజు బురద జల్లేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రారంభించాడు. ఆయనేమో చంద్రబాబు నాయుడు గారు తనంత మేధావి లేను అని చెప్పుకుంటున్నాడు, ఆయనే సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నాడు. లోకేష్ పరిస్థితి చూస్తే ఆయన పాపం వాళ్ళ నాయన్ని పొగుడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారిని. ఏదో చెప్తారు కదా పరస్పర డబ్బా అన్నట్టుగా, మా నాన్నని మించినటువంటి వాడు సృష్టిలోనే లేడు అని చెప్పి ఆయన తనయుడు ఆయన వాళ్ళ నాయనకి సర్టిఫికేట్ ఇస్తున్నాడు. అక్కడికి పోయినటువంటి వ్యక్తులు అసలు మనం ఎందుకు వచ్చాం, పెట్టుబడుల కోసం వచ్చామా, దాని గురించి మనం ఆలోచన చేస్తున్నామా, దాన్ని ఏ విధంగా ఆకర్షించాం వదిలిపెట్టి ఈ రాష్ట్రానికి భావ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి మిగతా వాళ్ళు అంటే మంత్రులేమో లోకేష్ను పొగుడుతున్నారు, లోకేష్ చంద్రబాబు నాయుడు పొగిడేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికోసరంగా యూరప్లో స్థిరపడినటువంటి టీడీపీ సానుభూతి పరులు ఎవరైతే ఉండారో వాళ్ళందరినీ అక్కడికి రప్పించి వాళ్ళందరి ముందు గంటల కొద్ది కంఠశోష ఏదేదో అంటే పోయినటువంటి లక్ష్యం ఏంది, మీరు అక్కడ చేసేటువంటి రాజకీయ ఉపన్యాసాలు ఏంది అంటే అక్కడికి వెళ్ళినా అక్కడ కూడా మామూలుగా దావోస్ని వేదికగా చేసుకుని మీరు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేశారా, లేదా ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారా, లేదనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏడినటువంటి ఎల్లో మీడియాను ఉపయోగించుకొని రోజు ఇక్కడ తిట్టాడు ఇక్కడ రాయించుకునే వాళ్ళు మళ్ళీ దావోస్ వెళ్ళి కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి అక్కడ మాట్లాడాల్సినటువంటి పని లేదు. అయినా సరే పాపం ఆయన కొడుకు చెప్పాడు 2004లో చంద్రబాబు నాయుడు గారు కనుక ఓడిపోకుండా ఉంటే రాష్ట్రం పరిస్థితి వేరుగా ఉండేది. అవును, రాష్ట్రం పరిస్థితి వేరుగానే ఉండేది, రాష్ట్రం అధోగతి పాలైంది. అనుమానం లేకుండా 2004లో రాజశేఖర రెడ్డి గారు కాకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ గెలిచి ఉంటే రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది అధోగతి పాలై ఉండేది, వల్లకాడుగా మారిపోయి ఉండేది. దాన్ని ఆయన 2000లోనే ఆయన మేము గారు 2004లో గెలిచి ఉంటే ఓడిపోకుండా ఉంటే రాష్ట్ర పరిస్థితి వేరుగా ఉండేది అనేటువంటిది. ఆ రోజుకి ఈ పిల్లవాడు చెడ్డీలు వేసుకొని తిరుగుతున్నాడు హైదరాబాద్లో. ఏదో పెద్ద అనుభవం ఉన్నటువంటి వాడిలాగా 2004లోనే మేము కానీ గెలిచి ఉంటే మేము కంటిన్యూటీగానే ఉంటే బ్రహ్మాండంగా ఉండేది అని చెప్పాను. నేను అడుగుతున్నా, ఒకవేళ 2004లో మీరే కనుక గెలిచి ఉంటే పేదలకు ఇళ్ళు ఉండేదా, 108 లాంటి సేవలు వచ్చిండయా, ఆరోగ్యశ్రీ వచ్చిండేదా, ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చిండే వాళ్ళ, రైతులకు ఉచిత విద్యుత్ అందిండేదా. కాబట్టి అన్ని రకాలైనటువంటి వాళ్ళు చంద్రబాబు ఓడిపోయాడు కాబట్టే దాదాపుగా ఈరోజు ఒక్కసారి చూస్తే రైతులు, యువత, కార్మికులు అన్ని రకాలైనటువంటి వర్గాలకి మేలు కలిగించాయి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దాదాపుగా ప్రభుత్వ రంగ సంస్థలు 54 మూతపడ్డాయి. ఆర్టీసీని కూడా ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేశాడు. అటువంటి పరిస్థితుల్లో అన్ని వర్గాలకు మేలు జరిగేటువంటి విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆ నిర్ణయాలతో పాటు ఆ రోజు ఆర్టీసీ కూడా మూతపడకుండా దానిని కొనసాగించినటువంటి ఘనత ఒకసారి గుర్తు చేసుకుంటే అది రాజశేఖర రెడ్డి గారు. వ్యవసాయం అయితే చంద్రబాబు నాయుడు దండగా అంటే మరలా పండగ అయినట్టుగా చేశాడు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశాడు. చంద్రబాబు చెప్తాడు కులీ కుతుబ్ షా తర్వాత నేనే హైదరాబాద్ అని చెప్పి. ఎందుకు అది కూడా చెప్పు, కులీ కుతుబ్ షా కన్నా హైదరాబాద్ భాగ్యనగరాన్ని నేనే చేశానని చెప్పుకోలేకపోయావు, ఏముంది దాంట్లో పెద్ద అసహ్యం లేదు కదా. అసహ్యాన్ని జయించినటువంటి వాడివి నువ్వు, చెప్పుకోవడానికి ఏదైనా చెప్పుకోగలిగినటువంటి వాడివి. కాబట్టి ఎవడన్నా నవ్వుతారేమో నేను చెప్పేటువంటి మాటలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి ఏదన్నా మాట్లాడితే ఎవరన్నా నవ్వుతారేమో, మనకి ఎంత అసహ్యంగా ఉంటుందనేటువంటిది ఏమీ లేకుండా దేశ విదేశాలకు వెళ్ళినా సరే ఏమి జంకు బంకు లేకుండా అబద్ధాలు చెప్పడం అనేటువంటిది అలవాటు అయిపోయింది ఆ ప్రాణానికి. కాబట్టి ఈరోజు
ఔటర్ రింగ్ రోడ్ ఎక్కడొచ్చి ఎవరి వల్ల వచ్చింది? శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎవరు పూర్తి చేశారు? భూసేకరణ పూర్తి చేయలేకపోయావు నువ్వు నీ హయాంలో. ఏదో చాలా విజన్ ఉండేటువంటి ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి నువ్వు భూసేకరణ పూర్తి చేయలేకపోతే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత భూసేకరణ పూర్తి చేసి శంషాబాద్ విమానాశ్రయం ఆయన హయాంలో కట్టాడు. ఔటర్ రింగ్ రోడ్ ఈ రోజు మనం వెళ్ళినా సరే హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ గురించి చాలా మంది నీలాంటి వాడికి 10 జన్మలు ఎత్తినా సరే రానటువంటి ఆలోచన. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నువ్వు తిట్టడం కాదు, రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిన్ను నువ్వు పొగుడుకునే ముందు ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ఏం అభివృద్ధి చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ అభివృద్ధి జరిగిందనేటువంటిది కూడా అవలోకనం చేసుకుంటే నీకన్నా బాగా జరిగిందా అభివృద్ధి లేదా అనేటువంటి దానికి నీకే సమాధానం వస్తుంది. కాబట్టి ఆ రోజు మీ బాబు కనుక గెలిచుంటే, బాబు నాయన లోకేష్, ఈ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది వల్లకాడుగా మారి ఇప్పటికే మరలా ఏదైతే ఉన్నారో అందరూ అప్పటికి కొంతమంది వలసపోయినారు, మిగతా కొరవ కూడా వలసపోయారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే వ్యవసాయం మీద మరలా ఆశలు ఏర్పడి ఎక్కడెక్కడో పాపం రైల్వే స్టేషన్లో అడుక్కు తింటున్నటువంటి పేద రైతులు మరలా తిరిగి గ్రామాల్లోకి వచ్చి వ్యవసాయం చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటే మంచిది, గుర్తు తెచ్చుకుంటే మంచిది. అదేవిధంగా పాపం ఏం చెప్పాడు, ఈయనేదో పెద్ద ఇదైనట్టుగా ప్రతిసారి పాపం విజయం అనేటువంటిది ఈయనకి ఎదురులేనట్టుగా. మీ పరిస్థితి ఏంది? 2004లో గెలవడం ఏంది? అసలు మీరు ఎప్పుడు గెలిచారో ఒకసారి చెప్పండి. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చేతిలోకి ఏ విధంగా పోయింది? 95లో 94లో రామారావు గారు గెలిచారు. అప్పటికి మీ బాబు లేడు, చంద్రబాబు లేడు. 95లో రామారావు వెన్నుపోటు పొడిచి పెరుక్కున్నారు. వాస్తవమా కాదా? 95లో రామారావుకు వెన్నుపోటు పొడిచారా? లేదా జనాలు 95లో మీ నాయన తీసుకున్నప్పుడు మీ నాయన చూసి ఓట్లు వేశారా? 94లో పాప రామారావు గారిని చూసి ఓటు వేస్తే ఆయనకు వెన్నుపోటు పొడిచి 95లో నువ్వు పార్టీ పెరుక్కున్నావు. 95లో మీరు ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మీ గొప్పతనం ఏమీ లేదు. దాన్ని ఒప్పుకుంటారా? కనీసం అది కూడా మా గొప్పతనమే. ఆ రోజు రామారావు గారిని కాదు, మా తాతను చూసేలేదు, మా బాబుని చూసే ఓట్లు వేసినారు, మా తాతను మేమో ముఖ్యమంత్రి చేసామని చెప్పుకోదలుచుకుంటే ఏం చేయగలిగేది లేదు. అది కూడా చెప్పుకోవడానికి కూడా మీరేమి సందేహించేటువంటి వ్యక్తులు కాదు. అదేనా చెప్పగలరు, ధైర్యంగా ఆ మాట అయినా చెప్పగలరు. కానీ 95లో మీరు వెన్నుపోటు పొడిచారు, పెరుక్కున్నారనేటువంటిది ప్రజలందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. 99కి వద్దాం. కార్గిల్ వార్ రావడం, ఆ రోజు వాజ్పేయి గారు ఉండడం, ఆయన్ని అర్ధాంతరంగా దించేయడం, ఆయన మీద సానుభూతి రావడం, ఆ రోజు మీరు ఆయనతో జత కట్టడం, 99లో బీజేపీతో పొత్తు పెట్టుకుని 99లో మరలా అధికారంలోకి వచ్చారు. 2004 ఒంటరిగా పోటీ చేశారు, అడ్రస్ లేరు. 2009 అడ్రస్ లేరు, మళ్ళీ మహాకూటమి అన్ని రకరకాలైనటువంటి పెట్టుకుని అడ్రస్ లేకుండా ఓడిపోయారు. 2014 వచ్చేటప్పటికి మరలా ఆ రోజు పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ వేవు, మీరు అందరూ కలిసి 2014లో ఒక కూటమిలాగా ఏర్పడి 2014లో అధికారంలోకి వచ్చారు. 2019లో పరిస్థితి ఏంటి? విడిపోయిన తర్వాత మిమ్మల్ని మరలా ప్రజలు అడ్రస్ లేకుండా చేశారు. మరలా 2024 వచ్చేటప్పటికి ఇదే మోడీ అవసరం వచ్చింది. ఎన్ని మాటలు మాట్లాడారు మోడీని మీరు అంతకుముందు? మోడీ వాళ్ళు అసలు మామూలుగా చంద్రబాబు నాయుడు గారు అయితే హూ ఆర్ యూ అని చెప్పి వచ్చినా అన్నటువంటి ఇంగ్లీష్లో ఢిల్లీలో కూర్చొని ఏమేమి మాట్లాడాడో. నేను ఐఎమ్ ఏ ఫాదర్ ఆఫ్ లోకేష్, ఐఎమ్ ఏ గ్రాండ్ ఫాదర్ ఆఫ్, ఆ పిల్లోడి పేరు ఏం పేరు? ఎందుకు ఉంది ఆ పిల్లోడి పేరు? అయ్యా దేవాన్స్. హూ ఆర్ యూ అని అడిగాడు. అటువంటి అడిగినటువంటి వాడు, ఆ హూ ఆర్ యూ అని అడిగినటువంటి వాడే మరలా ఆయన దగ్గరికి పోయి ఆయన్ని మరలా కాళ్ళ వేళబడి వాళ్ళందరితో పొత్తు కలిపి మరలా ఏదైతే పాపం ఆ పవన్ అయితే పాపం అప్పుడు చెప్పాడు పవన్ కళ్యాణ్, మా కుటుంబ సభ్యుల్ని విమర్శించాడు, లోకేష్ని వదిలిపెట్టనన్నాడు. మళ్ళీ ఆయన అందరినీ కలుపుకొని అందరు కలిసి ఒక 2024లో మరలా మీరు తిరిగి అధికారంలోకి వచ్చారు. కాబట్టి మీరు చేసినటువంటివి ఏంటి అంటే 2014లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తమరు చేసినటువంటి ఘనకార్యాలు విభజన సమస్యలు, ఆ రోజు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి విభజన సమస్యలు ఏ పరిష్కారం కాలే. తమరు ఓటు కోటు పుణ్యమా అని చెప్పి అర్ధాంతరంగా వదిలేసేసి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి అక్కడి నుంచి పారాయణ తెగించి అమరావతికి వచ్చారు. అన్ని విధాల ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను నిర్వీర్యం చేశారు, నిరుద్యోగుల్ని పెంచారు. మీరు చేసినటువంటి ఘనకార్యాలు ఏమైనా ఉందంటే స్కాములు తప్ప రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారు. ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా మీ హయాంలో నెరవేర్చలేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరలా ఈరోజు మీరు వాపును చూసి బల్బు అనుకొని ఏదో గాలి బుడగలను చూసి బ్రహ్మాండంగా పెద్ద పెద్ద బెలూన్లుగా మీరు ఊహించుకొని ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి మీ వాపు తగ్గిన రోజు, మీ ఈ బుడగలన్నీ పేలిన రోజు ఒకటే గుర్తుంచుకోండి. మీరు అనుకుంటున్నారు ఈరోజు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు. మీరు ప్రజలే మీ బుక్కులు రాస్తున్నారు. ఈరోజు మీరు చేసినటువంటి పాపాల చిట్టా, నువ్వు ఆ రోజు రెడ్ బుక్ రాశానని చెప్పి మొత్తం రాష్ట్రం అంతా తిరిగి నువ్వు ఒక్కడో రాయడం కాదు, ప్రజలు ఎప్పటికప్పుడు మీ పాపాల చిట్టా రాస్తున్నారు. గుర్తుంచుకోండి. శాశ్వతంగా అధికారం అనేటువంటిది ఈసారి కోల్పోతే మీరు రాష్ట్రంలో కూడా తిరిగి మళ్ళీ మీరు నేరుగా స్విట్జర్లాండ్కి వెళ్ళిపోవాల్సిందే, దావోస్కి వెళ్ళిపోయి అక్కడే ఉండాల్సిందే.
శాశ్వతంగా అటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కలుగుతున్నాయి. రాష్ట్రంలో మీ మీద ఆ స్థాయిలో వ్యతిరేకుతుంది. చంద్రబాబు నాయుడు నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను, ఏమాత్రం బిడీ పట్టంలే, ఏమాత్రం సిగ్గుపడటంలే. సత్యానాథన్లా మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం సాధించడానికి నేను కారణం అని చెప్పాడు. మరలా అంతకుముందే చెప్పాను నేను, సత్యానాథన్ చరిత్ర తెలుసా? సత్యానాథన్ ఎప్పుడు పనిచేశాడు? అసలు సత్యానాథన్ మైక్రోసాఫ్ట్కి సంబంధించి ముందు మైక్రోసాఫ్ట్ గురించి మాట్లాడొస్తే మైక్రోసాఫ్ట్ ఎక్కడొచ్చింది? 1998లో ఒక టెంపరీ సెటప్లో నడిచింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు 42 ఎకరాల 25 సెంట్లు భూమి వాళ్ళకి కేటాయిస్తే 2004 నవంబర్ 15వ తేదీ దానిని పూర్తి చేసి దానిని ప్రారంభించాడు ఆయన. ఆ ప్రాజెక్ట్ని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంది. బహుశా అమెరికా తర్వాత అతిపెద్ద మైక్రోసాఫ్ట్ కంపెనీ వచ్చింది హైదరాబాద్లోనే, రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే. నీ హయాంలో రాలేదు. 1992లో మైక్రోసాఫ్ట్లో చేరాడు. నేను ఇంతకుముందు కూడా చెప్పా ఒకసారి, సత్యానాథన్లా మీరు ఒకసారి కొట్టి చూడండి, ఎవరన్నా గూగుల్కి వెళ్ళి సత్యానాథన్లా మైక్రోసాఫ్ట్లో ఎప్పుడు చేరాడు, ఎప్పుడు ఉద్యోగం ప్రారంభించాడు? 1992లో. అప్పుడు నువ్వు రామారావు వెన్నుపోటు కూడా పడవకపోతివా, ముఖ్యమంత్రి కాకపోతివా? నువ్వెట్టా ఈరోజు వచ్చి నేను నా సత్యానాథన్లో నేను పెట్టినటువంటి మైక్రోసాఫ్ట్లో చదివి అక్కడ బ్రహ్మాండంగా వృద్ధిలోకి వచ్చానని చెప్పి గబ్బు మాటలు తప్ప, అబద్ధాలు తప్ప, వాస్తవాలు అనేటువంటివి నువ్వు నోటుకుండా రాకపోయా? నీకు రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగా మునిశాపం ఉండే, నిజం మాట్లాడితే తల ఒక్కలైపోద్దని చెప్పి. కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి ఆ తలను అబద్ధాలు చెప్పడం తప్ప వేరే పని లేకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఏముంది? ఆర్భాటం, ప్రచారం, అబద్ధాలు తప్ప రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు వల్ల ఒరిగింది ఏదన్నా ఉందంటే, చంద్రబాబు నాయుడు దావోస్కి ఎన్నిసార్లు పోయాడు? కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం, జాకీలు పెట్టి లేపడానికి మీడియా సంస్థలు వాళ్ళకి పోయి ఉన్నవి లేని అన్నీ చెప్పడం, రకరకాలుగా అరచేతిలో స్వర్గం చూపించాడు. ఈరోజు నేను అడుగుతున్నా, ఇదిగో ఇవన్నీ మీకు సంబంధించినటువంటి పత్రికలు రాసినటువంటివే. రాష్ట్రానికి 150 సంస్థలు, ఈనాడులో ప్రధానంగా వచ్చినటువంటి ఆర్టికల్. పాపం ఈనాడు ఎవరన్నా ఉన్నప్పుడు చూసుకుంటే ఏమొచ్చాయనేటువంటిది తెలుస్తుంది. రాష్ట్రానికి 150 సంస్థలు, ఇదైపోయింది. తర్వాత ఏపీలో రక్షణ పరికరాల ప్లాంట్ లాక్హీడ్, ఇది ఎక్కడ మీద కనపడలే. పాపం ఇది కూడా ప్రముఖంగా ప్రచురించారు, ఇది కనపడలే, ఇంతవరకు రాలే. దావోస్ 15,000 కోట్ల రూపాయలు, ఇది కూడా కనపడటం వల్ల 15,000 కోట్ల రూపాయలు ఏమొచ్చిందనేటువంటిది జరగలే. హై స్పీడ్ రైళ్ల కర్మాగారం, హై స్పీడ్ రైలు కర్మాగారం, మామూలు రైలు కూడా ఉన్నాయన, హై స్పీడ్ రైలు కర్మాగారం. హైబ్రిడ్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్కి సంబంధించినటువంటి హైబ్రిడ్ క్లౌడ్ వస్తుందని చెప్పి సౌదీ అరామ్కో రాష్ట్రానికి భారీ రిఫైనరీ ఇక్కడికి కృష్ణపట్నంలో ఏర్పాటుకి సౌదీ అరామ్కో రెడీ. కృష్ణపట్నంలో నేను దాదాపుగా 10 సంవత్సరాలు ఉన్నాయి ఇక్కడ శాసనసభ్యుడిగా. పాపం చంద్రబాబు నాయుడు చెప్పింది ఇంతవరకు రాలే, మళ్ళీ ఇప్పుడేమో వద్దాం చూద్దాం. కనీసం రాష్ట్రానికి ఎయిర్ బస్, మామూలు బస్సులు అనుకునేది, విమానం ఇది ఎయిర్ బస్ అంటే. రాష్ట్రానికి ఎయిర్ బస్, ఇదన్నీ ఈనాడు ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా రాసినటువంటి ఆర్టికల్స్. ఇది రాష్ట్రానికి ఎయిర్ బస్ అనేటువంటిది 25/1/2018 ఈనాడు రాసినటువంటి కథం. రాష్ట్రానికి ఎయిర్ బస్. ఆలీబాబా, వీళ్ళు ఆలీబాబా అరడవం దొంగల అవతరం ఎత్తారు తప్ప ఈ కంపెనీ రారా. ప్రముఖ వ్యాపార సంస్థ ఆలీబాబా వచ్చేసిందని చెప్పి చంద్రబాబు చెప్పినటువంటిది. మామూలుగా చెప్పడం కూడా ఏం చెప్పాడు, భారత్లో 2వ డేటా సెంటర్ ఏపీలోనే, దీని గురించి చెప్పడం కూడా వచ్చేసింది ఆలీబాబా అని చెప్పి. దానికి సంబంధించినటువంటి దాంట్లో అందరూ వరుసపెట్టి ఆంధ్రాకు ఆలీబాబా, ఆంధ్రాలోనే ఆలీబాబా ఉంటే మళ్ళీ ఆంధ్రాకు ఆలీబాబా దేనికన్నట్టుగా అయిపోయాయి పరిస్థితి. ప్రతి దగ్గర అదే ఆంధ్రాకు ఆలీబాబా, వరుసపెట్టి ఓదర కొట్టినటువంటి కామెంట్స్ ఇవన్నీ. ప్రకాశం జిల్లాకి జిందాలు, వాళ్ళని ఆ జిందాల్ కంపెనీ వచ్చేటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తీసుకొస్తే ఆ హీరోయిన్ కేసు ఒకటి అడ్డం పెట్టి వాళ్ళని ధరివేస్తుంది. తమకు కనకారం ఏంటంటే వచ్చినటువంటి దాన్ని స్వార్థ రాజకీయాల కోసం ఏదో ఒక హీరోయిన్ చేత కంప్లైంట్ ఇప్పించి మన వాళ్ళందరినీ కేసులు బుక్ చేస్తే వాళ్ళు పరాయి వెళ్ళిపోతారు. ఎందుకు రాగానే నేను మొదలుపెట్టారు ఇద్దరు అబ్బా కొడుకులు అని చెప్పాను నేను. హ్యాపీగా ఏపీకి అంట రేపిద్దరు తిరిగి వస్తారు. అంతకుముందు వచ్చింది హ్యాపీగా ఏపీకి, ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేది కూడా హ్యాపీగా వస్తారు ఏపీకి. అక్కడి నుంచి ఏమి పెట్టుబడి లేకుండా వీళ్ళిద్దరు మాత్రం హ్యాపీగా వస్తారు ఏపీకి.
కాబట్టి ఇన్ని రకాలైనటువంటివి ఇచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పాల్సింది నువ్వు చెప్పినటువంటి వాటిల్లో 2014 2019 మధ్య 5 సార్లు 4 సార్లు నువ్వు పోయావు, ఒకసారి మీ కొడుకు పోయాడు. ఏమన్నా ఇదిగో మేము చెప్పినటువంటి వాటిలో ఈరోజు నేను చెప్పినటువంటి ఎయిర్ బస్ వచ్చిందా, మీరు సంబంధించినటువంటి దాంట్లో ఏదైనా అలీబాబా వచ్చిందా, వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారా, ఏం జరిగింది అనేటువంటి చెప్తే ప్రచారం కోసం కోట్లు ఖర్చు పెట్టారు. ఈసారి అయితే ఒక అడుగు ముందుకేసి అక్కడ ఉన్నటువంటి నేషనల్ ఛానల్స్ కూడా కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చారు. వీళ్ళు చాలరు నాకు, నా కెపాసిటీకి అనుకున్నాడేమో పాపం, ఈనాడు ఆంధ్రజ్యోతి నాకు సరిపోదు, వీళ్ళంతా రీజనల్ లోకల్ కదా వీళ్ళని చెప్పి అనుకున్నాడేమో. అందుకని ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేషనల్ ఛానల్స్ అందరూ వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో జీవోల మీద జీవోలు విడుదల చేశారు. నేషనల్ ఛానల్స్కి సంబంధించి కోట్లాది రూపాయలు జీవోలు విడుదల చేశారు. మళ్ళీ ఎంత సిగ్గుమాలినటువంటిదంటే అంటే వీళ్ళు చేసేటువంటి పనులు ఇది ఒక ట్విట్టర్ బాబు, ఇది ఒక ట్విట్టర్ ఆయన, ఇదేంటి ఇది ఇన్వెస్ట్ ఇన్ ఏపీ దీనికోసం ఒక ట్వీట్ చేశారు. దీంట్లో ఏంటి, స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ ఆఫీషియల్స్ మీట్ నారా లోకేష్ అట్ డోవోస్ టు డిస్కస్ సెట్టింగ్ అప్ వరల్డ్ క్లాస్ గోల్డ్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ స్టోన్ క్రాఫ్ట్ అనేటువంటిది ఇది దావోస్లో కలిశారంట పాపం వాళ్ళు, లోకేష్ పెడతాం గోల్ఫ్ కోర్ట్ అని చెప్పి. ఇది ఉండేది హైదరాబాద్లో, ఇది వాళ్ళ అడ్రస్. రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ ఇది. ఇదిగో వాళ్ళ అడ్రస్ ఏంది, 6-3-11091 రాజ్భవన్ రోడ్, సోమాజిగూడ, హైదరాబాద్. హైదరాబాద్లో ఉండేటువంటి వీళ్ళు ఆయన దావోస్లో కలిసి ఆయనకి ఇన్వెస్ట్ చేస్తాను కలపపోతానని చెప్పి చెప్పారంట. ఆడదాకా పోయి పాపం వాళ్ళకేమన్నా జలబొట్టి డబ్బులు ఉన్నాయని చెప్పి చెప్పామన్నా విమానంలో పోయారేమో తెలియదు. పోయి ఆడకపోయి చెప్పారని చెప్పి అక్కడ ఇన్వెస్టింగ్ చెప్పి అని చెప్పి పెట్టాడు. తీరా చూస్తే ఆ కంపెనీ ఉండేది అక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీ, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి ఆ కంపెనీ ఉండేది రాజమోహన్ రోడ్లో. అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి కలవడానికి పాప హైదరాబాద్ నుంచి విజయవాడ కలవడానికి టైం దొరకలేదు, లేకపోతే వీళ్ళు అక్కడికి ఏమైనా టైం ఇస్తాం అక్కడికి రమ్మన్నారు, ఇక్కడ మాకు బిజీగా ఉన్నాము, ఇక్కడ మేము ఉండేదానికి వీలు కాదు కాబట్టి అక్కడికి రమ్మని చెప్పిన తెలియదు. కానీ మీ పరిస్థితులు ఇది. ఎందుకు మీరు అనవసరంగా ప్రజలకు పాపం తెలియకుండా అమాయకులను నిరుద్యోగులను మోసం చేయడానికి మేము కోట్లాది రూపాయలు తీసుకొచ్చాము, కోట్లాది రూపాయలు ఇక్కడ కరెంట్ చట్టం చేస్తున్నామని చెప్పి ఈరోజు మేము చెప్తున్నాం, గర్వంగా చెప్తున్నాం. మీరు ఇంత ప్రచారం చేసుకుని ఏం తెచ్చారనేటువంటి దానికి సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ హంగామా లేకుండా వెళ్ళాడు, 2022లో వెళ్ళాడు. వెళ్తే ఆయన ఏమి తెచ్చారనేటువంటిది కూడా చెప్తాం. దాదాపుగా ఈ రాష్ట్రానికి ఆయన వచ్చిన తర్వాత 1,26,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. మీలాగా మేమేదో ఆలీబాబా ఎయిర్ బస్సు అని చెప్పి వదిలేయడంలా మేము తెచ్చినవేందో కూడా చెప్తాం. ఇవన్నీ మేము చెప్పినటువంటి రాష్ట్రంలో ప్రారంభమైన ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి. టెక్ మహేంద్ర CEO సిపి గుర్నాని దాదాపుగా 200 కోట్ల పెట్టుబడితో ఇథనాల్ ప్లాంట్ పెట్టి ఇథనాల్ ప్లాంట్ పెట్టి ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. ఆదాని గ్రూప్ 60,000 కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేసి భూములు కూడా కేటాయించాం. ఆ పనులు సర్వేగంగా జరుగుతున్నాయి. 37,000 కోట్లతో గ్రీన్ కో ఒప్పందం చేసుకుని ఓవరకల్లో భూములు కేటాయించాం. ఉత్పత్తి కూడా ప్రారంభం కావడం చక్కచక్క జరిగిపోయాయి. పాపం ఈ మధ్య డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టు అని చెప్పి ప్రశంసన్స్ వచ్చాడు. ఈ ప్రాజెక్టు బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టు గ్రీన్ కో అని చెప్పారని, అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చింది. అదేవిధంగా దాదాపుగా గ్రీన్ ఎనర్జీ ప్లాంట్కి సంబంధించి 28,000 కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకుని దాదాపుగా ఆ పనులు కూడా ఈరోజు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి వీటి వల్ల ఉద్యోగాలు వచ్చాయి, ఉపాధి అవకాశాలు కలిగాయి, లక్షల మందికి అవకాశాలు మెరుగుపడ్డాయి. కాబట్టి ఏదైనా ఒక పర్యటనకు వెళ్ళినప్పుడు ప్రజలకు సంబంధించి నువ్వు పెట్టుబడులు తీసుకురావడం, ఆ పెట్టుబడులకు సంబంధించి ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా చేయాలనేటువంటి తాపత్రయం అనుకున్న మీరు ఉన్నటువంటి సమయం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడం, తోలనాటం, దానికోసం ఉపయోగించి ఈరోజు ఇంత నీతి మాలినటువంటి విధంగా ప్రవర్తించడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద, ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగుల మీద, ఆంధ్ర రాష్ట్రంలో చదువుకున్నటువంటి యువత మీద వీళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అనేటువంటి ఆలోచన ఉంటే దయచేసి ప్రచారం కోసం ప్రాకులాడకండి, ప్రచారం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టకండి. వాళ్ళ పట్ల చిత్తశుద్ధితో ఏమేమి కనుకొట్టు విద్యలొద్దు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేసేటువంటి పరిస్థితి తీసుకురావద్దు. మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇటువంటి గలీజు పనులు చేసి రాష్ట్ర ప్రతిష్ట పరువు పాడు చేయకుండా హైదరాబాద్లో ఉండే కంపెనీకి దావోస్లో మాకు ఇన్వెస్ట్మెంట్ వస్తుందని చెప్పి రాష్ట్ర పరువు తీయకుండా దయచేసి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తాం మంచిది తప్ప అక్కడికి కూడా వెళ్ళి ఇక్కడ రోజు పెడుతున్నారు, రోజు మా మీద పత్రికలు రాస్తూ ఉన్నాయి, ఉన్ని లేని అన్నయ్య అని అన్నీ రాస్తూ ఉన్నాయి.
సంబంధం లేనటువంటి వార్తలన్నీ రాస్తున్నాయి. మీకు ఏది ఇష్టం అనుకుంటే ఇది ఈ రోజు రాయండి అంటే రాసేస్తున్నారు. అది వాస్తవం అవాస్తవం అనేటువంటిది చూసుకోకుండా. కాబట్టి ఇక్కడ బురద చల్లేటువంటి కార్యక్రమం ఉంటే మళ్ళా ఫ్లైట్లో బకెట్ల బురద తీసుకెళ్లి ఆడతల్లి ఆడ సంతోషపడి వాళ్ళందరి దగ్గర ఎక్కడ యూరోప్ నుంచి వాళ్ళందరినీ తీసుకొచ్చి గంటల వాళ్ళ కంఠశోష, వాళ్ళ పాప ఆయుధంతలతో అల్లాడిపోతున్నారు మీ దెబ్బకు తట్టుకోలేక. కాబట్టి దయచేసి ఇటువంటివి లేకుండా ఇప్పటికైనా చిత్తశుద్ధితో మీరు దావోస్ వెళ్ళారు కాబట్టి అక్కడ ఏదన్నా ఈ రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి పెట్టుబడులు పరిశ్రమలు వస్తే దాని మీద దృష్టి పెట్టండి, దాని మీద చిత్తశుద్ధిగా పనిచేయండి. 2014-2019 మధ్య మీరు చేసినటువంటి దావోస్ పర్యటనలో రాష్ట్రానికి వరగబెట్టింది శూన్యం. కాబట్టి మరలా ప్రజల డబ్బుని మీరు మీ విలాసాలకు ఖర్చు పెట్టుకోకుండా, మీ ప్రచారానికి వాడుకోకుండా దయచేసి ఇప్పటికైనా చిత్తశుద్ధితో దావోస్ పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకొని మీరు రాష్ట్రానికి పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని మేము ఆశిస్తున్నాం. దానికి భిన్నంగా మీరు ప్రవర్తిస్తే భగవంతుడుగా మిమ్మల్ని క్షమించడం అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మంచిదని మీకు హితవు చెప్తున్నాం. సార్, మీరు చెప్పిన టెక్ మహేంద్ర కానీ అదానీ కానీ ఇద్దరు ఇండియాలో ఉండేవాళ్ళు, వాళ్ళు ఇండియాలో కలవచ్చు కదా, అక్కడ దావోస్ పెట్టిన కాదు నీకు అందుకనే పాప నీకు కొంచెం సబ్జెక్ట్ తక్కువ నీకు. సార్, ఇవన్నీ కంపెనీస్ అన్ని సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ ఆంధ్రాలో ఉండరోళ్ళు, ఇండియాలో ఉండరోళ్ళు, బయట ఎన్ఆర్ఐస్ ఉంటారు. అర్థమైందా? ఎవడు ఎక్కడ ఉంటాడు కదా, ఆ కంపెనీ ఇక్కడ ఉంటుంది. అందుకని చెప్పి వీళ్ళు ఇక్కడ ఆదాని అనేటువంటి వాడికి మొన్న మీరే రాస్తే ఆయన అమెరికాలో చేసాడు, అది చేసాడు, ఇది చేసాడని చెప్పాను. అందుకని చెప్పి వాళ్ళు ఎక్కడ దీని అవసరం ఉంటుందో అక్కడికి పోయి మారుస్తారు తప్ప ఇప్పుడు దావోస్కి అందరూ వెళ్తారు, పరిశ్రమ వేరు. రియల్ ఎస్టేట్ వాళ్ళు పోయి గల్ఫ్ పరిశ్రమ పెట్టాలంటే ఆడ బెటరు. ఈ గలీజ్ పనులు అంటే వెళ్ళింది ఈ గల్ఫ్లు రియల్ ఎస్టేట్. ఇప్పుడు నేను ఇక్కడ నెల్లూరులో బిల్డింగ్ కట్టడానికి నెల్లూరులో కడతానా బిల్డింగ్, నేను మన ఢిల్లీకి పోయి నెల్లూరులో బిల్డింగ్ కడతానని చెప్తానా? కాబట్టి వీళ్ళు మల్టీనేషనల్ కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వాడు ఇండియా వాడైనా ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏముంది అనేటువంటిది చూసి అక్కడ వాళ్ళ అవసరాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అక్కడ వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళకి ఇచ్చేటువంటి ఏమి ఇస్తారు, ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తారు అనేటువంటి దాని మీద మాట్లాడతారు. ఈ గల్ఫ్ కోర్టులు దీనికి సంబంధించినటువంటి స్థలం కేటాయించడం వీటి కోసరం కాదు. ఆంధ్రాలో మేము గల్ఫ్ కోర్స్ పెడతాం. 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి దావోస్కి వెళ్ళారు ముఖ్యమంత్రి గారు. అవసరం నేనే చెప్పా, ఎందుకని వెళ్ళలేకపోయారు? నేనే చెప్పా ఒకసారి వెళ్ళాడు, చూశాడు, ఎంతవరకు తీసుకురావాలో అంతవరకు తీసాడు. అందుకే నేను చెప్పా మీరు 5 సార్లు ఫ్లైట్లు వేసుకొని ప్రజల డబ్బు తీసుకుని విలాసం ఖర్చు పెట్టడం కాదు, ఎన్నిసార్లు వెళ్ళామనేటువంటిది కాదు అవసరం, ఎంత తీసుకురాగలిగాం, ఎంత పెట్టుబడులు సఫలీకృతమయ్యాయి, మెటీరియలైజ్ అయ్యేది అనేది ఇంపార్టెంట్. అందుకని ముఖ్యమంత్రి గారే వెళ్ళాలా, చంద్రబాబు గారు లాగా ఆయన వెళ్ళి ఆయనే ఉండాలా, ఆయన వల్లనే ఒరిగిందనా అనేటువంటి ఆలోచన చేసేటువంటి వాడు కాదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతినిధి బృందం వెళ్ళాలా, వాళ్ళ ద్వారా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి చెప్పాలా, దాని ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలా, ఈ రాష్ట్రం ముందుండాలా, ఆంధ్ర రాష్ట్ర ప్రగతిని గురించి పెట్టుబడులు రావాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటే కాదు కదా. ఈయన ఏంటంటే ఎవడొచ్చినా రాకపోయినా, పెట్టుబడులు వచ్చినా రాకపోయినా నాకు ప్రచారం వస్తే చాలు అనేటువంటి దురుద్దేశం కలిగినటువంటి వాడు. కాబట్టి ఇతను మాత్రం నువ్వు చెప్పిన ఆన్సర్లోనే సమాధానం ఉంది. సార్, ఇప్పుడు అయితే మీరు ఇన్ని పెట్టుబడులు తెచ్చారు కదా, ఈ పెట్టుబడులు తెచ్చినా మీరు చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యారా గతంలో? చెప్పుకోవడానికి ఫెయిల్ కావడం కాదు, అది అనవసరమైనటువంటి ఆర్భాటం లేదని ముందే చెప్పాను నేను. మేము ఎప్పుడు ఆర్భాటాలకు దూరంగా ఉన్నాం. ఇతను చేసేది రవ్వంతా, ప్రచారం కొండంతా. మాది చేసింది కొండంతా, ప్రచారం రవ్వంతా. ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి ఆలోచన చేసాము, ప్రజలు రాష్ట్రం కోసం పనిచేయాలనుకున్నాం. అది మా బాధ్యతగా భావించాడు జగన్మోహన్ రెడ్డి గారు. మా పార్టీ దాన్ని బాధ్యతగా భావించింది. అంతే తప్ప ఈ డప్పు కొట్టుకుంటా మామూలుగా ఎన్డీటీవీ వాళ్ళకి ₹1 కోటి, ఇంకొక సిఎంబీసీ ఛానల్కి ఎంత డబ్బులు ఇచ్చి వాళ్ళందరినీ తోడే తీసుకెళ్లి విమానంలో వాళ్ళందరికీ ఖర్చులు పెట్టి వాళ్ళందరి దగ్గర రోజు వాళ్ళు ప్రమోట్ చేయడానికి అనేటువంటి ఆలోచన చేసి ఏముంది, ప్రజల సొత్తు చంద్రబాబు జల్సా చేయడమే. అది Hi Nilor, please subscribe to N3 TV. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్. మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.